Good morning, all of you. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. ఈ వీడియోలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ప్రాక్టీస్ చేసే ముందు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడాలి, ఏ కాలంలో వాడతారు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్న పనుల్ని తెలియచేయడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఈ టెన్స్లో కొన్ని వాక్యాలను ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. మీరు కూడా మాతో పాటు రిపీట్ చేస్తే ఈ ప్రాక్టీస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం వాక్యాలని ఎక్స్ప్రెస్ చేయలేం, స్టక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఒక్కో వాక్యాన్ని కనీసం 4-5 సార్లైనా రిపీట్ చేస్తే అప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆ వాక్యాల్ని ఈజీగా వ్యక్తం చేయడానికి బాగుంటుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ప్రస్తుతం జరుగుతున్న పనులకి తెలియచేయడానికి ఉపయోగిస్తారు. వేరే వాటికి ఈ టెన్స్ని ఉపయోగించరు. ఒక్క ప్రస్తుతం జరుగుతున్న పనులకు మాత్రమే తెలియచేయడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు మాత్రమే ఉపయోగిస్తారు. సో ఇప్పుడు నేను కొన్ని వాక్యాల్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలుగులో అడుగుతాను, ఇంగ్లీష్లో చెప్తారు. మేము చాలా స్లోగా ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి ఎందుకు స్లోగా ప్రాక్టీస్ చేస్తామంటే మీకు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుందని మేము మెల్లగా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మీరు కూడా మాతో ప్రాక్టీస్ చేయండి. చూడడం ద్వారా కానీ లేకపోతే వినడం ద్వారా కానీ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయగలం. కానీ మాట్లాడడానికి అయితే ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను వెళుతూ ఉన్నాను. I am going. నేను వెళుతూ ఉన్నాను. I am going. నేను వెళుతూ ఉన్నాను. I am going. వారు వెళుతూ ఉన్నారు. They are going. వారు వెళుతూ ఉన్నారు. They are going. మేము వెళుతూ ఉన్నాము. We are going. మేము వెళుతూ ఉన్నాము. We are going. నువ్వు వెళుతూ ఉన్నావు. You are going. నువ్వు వెళుతూ ఉన్నావు. You are going. అతను వెళుతూ ఉన్నాడు. He is going. He is going. అతను వెళుతూ ఉన్నాడు. He is going. He is going. ఆమె వెళుతూ ఉంది. She is going. ఆమె వెళుతూ ఉంది. She is going. అందరూ వెళుతూ ఉన్నారు. Everybody is going. అందరూ వెళుతూ ఉన్నారు. Everybody is going. కొంతమంది వెళుతూ ఉన్నారు. Somebody is going. కొంతమంది వెళుతూ ఉన్నారు. Somebody is going. Somebody is going. రాజు వెళ్తూ ఉన్నాడు. Raju is going. రాజు వెళ్తూ ఉన్నాడు. Raju is going. రమేష్ వెళుతూ ఉన్నాడు. Ramesh is going. రమేష్ వెళ్తూ ఉన్నాడు. Ramesh is going. రమేష్ is going. Hey, what are place? What are place immediately? Should I lead you? Already I told you not to make a noise. నేను అతన్ని పిలుస్తూ ఉన్నాను. I am calling him. నేను అతన్ని పిలుస్తూ ఉన్నాను. I am calling him. వారు అతన్ని పిలుస్తూ ఉన్నారు. They are calling him. వారు అతన్ని పిలుస్తూ ఉన్నారు. They are calling him. మేము అతన్ని పిలుస్తూ ఉన్నాము. We are calling him. మేము అతన్ని పిలుస్తూ ఉన్నాము. We are calling him. మేము అతన్ని పిలుస్తూ ఉన్నాము. We are calling him. అందరూ అతన్ని పిలుస్తూ ఉన్నారు. Everybody is calling him. అందరూ అతన్ని పిలుస్తూ ఉన్నారు. Everybody is calling him. రాజు అతన్ని పిలుస్తూ ఉన్నాడు. Raju is calling him. రాజు is calling him. రాజు అతన్ని పిలుస్తూ ఉన్నాడు. Raju is calling him. రాజు is calling him. నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. I am waiting for you.
నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. I am waiting for you. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. I am waiting for you. వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. They are waiting for you. వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. They are waiting for you. వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. They are waiting for you. మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. We are waiting for you. మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. We are waiting for you. అతను మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. He is waiting for you. అతను మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. He is waiting for you. ఆమె మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. She is waiting for you. ఆమె మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. She is waiting for you. ఆమె మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. She is waiting for you. అందరూ మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Everybody is waiting for you. అందరూ మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Everybody is waiting for you. Everybody is Waiting for you. కొంతమంది మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Somebody is waiting for you. కొంతమంది మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Somebody is waiting for you. Somebody is waiting for you. కొంతమంది మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Somebody is waiting for you. రాజు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. Raju is waiting for you. రాజు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. Raju is waiting for you. రాణి మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. Rani is waiting for you. రాణి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. రాణి మీ కోసం ఎదురు చూస్తూ ఉంది. Rani is waiting for you. రాణి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను టీవీ చూస్తూ ఉన్నాను. I am watching TV. నేను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను. I am watching TV. Now. Now. మేము ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాము. We are watching TV now. మేము ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాము. We are watching TV now. నువ్వు ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నావు. You are watching TV now. నువ్వు ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నావు. You are watching TV now. యు ఆర్ వాచింగ్ TV టీవీ నౌ. అతను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాడు. He is watching TV now. హి ఈజ్ వాచింగ్ TV టీవీ now. నౌ. అతను ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాడు. He is watching TV now. ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ ఉంది. She is watching TV now. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. ఆమె ఇప్పుడు టీవీ చూస్తూ ఉంది. She is watching TV now. అందరూ టీవీ చూస్తూ ఉన్నారు. Everybody is watching TV now. మా అమ్మగారు టీవీ చూస్తూ ఉన్నారు. My mother is watching TV now. మా అమ్మగారు టీవీ చూస్తూ ఉన్నారు. My mother is watching TV now. మా నాన్నగారు టీవీ చూస్తూ ఉన్నారు. My father is watching TV now. మా నాన్నగారు టీవీ చూస్తూ ఉన్నారు. My father is watching TV now. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. నేను అతను నన్ను అడుగుతూ ఉన్నాడు. He is asking me. హి ఈజ్ ఆస్కింగ్ మీ. అతను నన్ను అడుగుతూ ఉన్నాడు. He is asking me. ఆమె నన్ను అడుగుతూ ఉంది. She is asking me. ఆమె నన్ను అడుగుతూ ఉంది. She is asking me. షీ ఈజ్ ఆస్కింగ్ మీ. నేను నీ కోసం వెతుకుతూ ఉన్నాను. I am searching for you. నేను నీ కోసం వెతుకుతూ ఉన్నాను. I am searching for you. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ యు. అతను నీ కోసం వెతుకుతూ ఉన్నాడు. He is searching for you. అతను నీ కోసం వెతుకుతూ ఉన్నాడు. He is searching for you. ఆమె నీ కోసం వెతుకుతూ ఉంది. She is searching for you. నేను పాట పాడుతూ ఉన్నాను. I am singing a song. ఐ యామ్ సింగింగ్ ఏ సాంగ్. నేను పాట పాడుతూ ఉన్నాను. I am singing a song. అతను పాట పాడుతూ ఉన్నాడు. He is singing a song. ఓకే నౌ మనం ప్రాక్టీస్ చేసిన టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని ప్రస్తుతం జరుగుతున్న పనులకి ఉపయోగిస్తారు, తెలియజేయడానికి ఉపయోగిస్తారు. మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలిస్తే సరిపోదు. వీటిని వ్యక్తం చేయాలంటే మనం పదే పదే ప్రాక్టీస్ చేస్తే వీటిని వ్యక్తం చేయడానికి సులువుగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టెన్స్లో ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగిస్తారు. అలానే సింగులర్ సబ్జెక్ట్ వస్తే ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగిస్తారు. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చేస్తూ ఉంటే ఈ విషయాలు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. చూడడం ద్వారా లేకపోతే వినడం ద్వారా మాట్లాడడం రాదు. మీరు ఇలా రిపీట్ చేస్తేనే మాట్లాడడం వస్తుంది. సో ఐ హోప్ దట్ you can practice and learn something from this video. Okay, happy learning. See you again. Thank you.